డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న సినీ జీవుల విచారణ ఆరంభమైంది. ఈ రోజు పూరి జగన్నాథ్ సిట్ ప్రత్యేక విచారణకు హాజరయ్యాడు. తన లాయర్లతో సహా ఈ కేసులో పూరి కీలకమని ఎక్సైజ్ పోలీసులు సందేహిస్తున్నందున తనను కస్టడీలోకి తీసుకుంటారేమో అనేది పూరి భయం. అందుకే లాయర్లతో కలిసి వచ్చాడు. ఈ విచారణ ఇలాగే కొనసాగనుంది. అకున్ సబర్వాల్ను అందరూ హీరోగా భావించిన ఈ 3-4 రోజుల్లో ఆ ఇమేజ్ వేగంగా కరిగిపోవడం ప్రారంభమైంది. పూర్తిగా కేసు పక్కదోవ పట్టి తూతు మంత్రం తంతులా మారిపోతున్నది. ఈ కేసును పరిశీలించిన వారికి వచ్చే చిన్న చిన్న సందేహాలకు ఆబ్కారీ వైపు నుంచి సరైన సమాధానాలు లేవు. ఏదో తీగ పట్టుకుని వేలాడుతున్నారే తప్ప వాటి ద్వారా డొంకలు కదిలించడం ఆబ్కారీ వల్ల కావడం లేదు, లేదా ఉద్దేశం లేకపోవచ్చు కూడా. ఇలాంటివి డీల్ చేయగల నార్కోటిక్ బోర్డుకు అప్పగించరు, అది ఉద్దేశపూర్వకమే. ముమైత్ ఖాన్కు ఈ దఫా విచారణ నుంచి మినహాయించారు అనే దగ్గర మొదలు పెడదాం. ఎందుకు మినహాయించారు అనే ప్రశ్నకు ఎక్సైజు జవాబు ఆఫ్ ది రికార్డ్. ఆమె ఎక్కడో బిగ్ బాస్ షోలో ఉంది అని చెబుతున్నారు. బిగ్ బాస్ షో ఏమైనా చట్టానికి నేర విచారణకు అతీతమని సబర్వాల్ భావిస్తున్నాడా, లేక ఆ షోకు ఇబ్బంది కలగొద్దు అనే భావన? అదే నిజమైతే రేపొద్దున ఇంకేదో దిక్కుమాలిన షోలో ఇలాగే ఇరుక్కుపోతే అప్పుడు మినహాయింపు ఇస్తారా? అసలు ఏదో టీవీ ప్రైవేట్ షో గురించి విచారణ అధికారులకు ఎందుకంత ప్రేమ, ఎందుకుండాలి? పోనీ బిగ్ బాస్ నిర్మాతలు కోర్టు నుంచి విచారణ నుంచి తాత్కాలిక స్టే ఏమైనా తెప్పించారా? కనీసం ముమైత్ వ్యక్తిగతంగా ఇలాంటి స్టే పొందిందా? ముమైత్కు నోటీసులు అందజేయలేకపోయారట, అందుకని విచారణ కుదరదట. మరి అది వీలు కానప్పుడు ఫలానా తేదీన విచారణకు ముమైత్ ఖాన్ వస్తుందని ఎందుకు సమాచారం బయటకు వచ్చింది? తెలంగాణ ఎక్సైజ్ శాఖ ఒక నిందితురాలికి నోటీసులు జారీ చేసే స్థితిలో లేదా? ఈ దయనీయ స్థితిలో ఉంటే రేపొద్దున ఇంకా ప్రముఖులు, కరుడుగట్టిన నేరగాళ్లు పాత్ర తేలితే ఇంకేం చేయగలరు? నిందితుల్లో మహిళలు ఉంటే ఎక్సైజ్ చట్టం ప్రకారం వాళ్లు కోరిన చోటుకు వెళ్లి విచారణ జరపాల్సి ఉంటుంది అనేది ఒక వాదన. అసలు నోటీసు జారీ చేయగలిగే సీనే లేనప్పుడు ఇక ఆమె స్పందించేది ఏముంది? నిజంగా నోటీసు అంది ఉంటే ఇదిగో నేను ఫలానా చోట ఉన్నాను రండి అని లాయర్లతో సహా రెడీగా ఉండేదేమో. చూడబోతే ఇదంతా కేవలం సినీ ఇండస్ట్రీకి పరిమితం చేస్తున్నారు తప్ప సమస్య మూలాల్ని పెకిలించే ప్రయత్నం జరగడం లేదు. ఒక్క కెల్వినే కాదు, అనేక మంది నైజీరియన్లు ఈ దందాలో ఉన్నారు. తెర వెనుక పెద్ద పెద్ద తలకాయలున్నాయి. సినీ ఇండస్ట్రీ ప్రధానంగా యూజర్స్ విభాగంలో ఉంటుంది, ఆర్గనైజ్డ్ సరఫరాదారులు కాదు కదా. అలాంటప్పుడు వీళ్లను మాత్రమే టార్గెట్ చేయడం ఎందుకు? వ్యాపారులు, పెద్ద పెద్ద ధనిక వర్గాల పిల్లలు, ఉన్నతాధికారులు, సొసైటీలో డబ్బు ఎలా ఖర్చు పెట్టాలో కూడా తెలియని సెక్షన్ ఈ డ్రగ్స్ వాడేవాళ్లు బోలెడు, నెట్వర్క్లో పార్ట్గా మారిన వాళ్ళు బోలెడు. మరి వాళ్ల పేర్లు ఎందుకు రావడం లేదు? డ్రగ్స్ వాడకం చట్టరీత్యా నేరమే కావచ్చు, కానీ మరీ టార్గెట్ చేయాల్సినంత నేరమేమీ కాదు. వాస్తవానికి వాళ్ళు బాధితులు. అసలు కొట్టాల్సింది తెర వెనుక ఉండే ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ను. జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ కేసు సినీ రంగంలోని బాధితులు, వాడకందారులపై ఫోకస్ అవుతున్నది తప్ప అసలు నేరగాళ్ల వైపు అడుగు కూడా కదలడం లేదు. కాల్ లిస్టులో పేరుంటే, ఫోన్లో ఫోటో ఉంటే అధికారుల ముందు డ్రగ్స్ తీసుకుంటున్నాను అని అంగీకరించిన కోర్టు ముందు ఈ వాదన నిలవదు. దాంతో ప్రయోజనమే లేదు. రక్త పరీక్షతో వాడకందారులను, మరిన్ని బలమైన ఆధారాలతో సరఫరాదారుల్ని ఫిక్స్ చేయాలి. వాటి ఊసే లేదు. సో కొద్ది రోజులు ఇలా ఇండస్ట్రీలోని కొందరి విచారణ, కొందరికి కౌన్సిలింగ్తో కథ నడిచి ఇక అందరికీ ఆసక్తి పోయాక కంచికి పోతుందా?